హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ కాటూర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే కాణిపాకంలో ఉన్నాను. నిన్న నైట్ నాకు దర్శనం అయిపోయింది. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను తమిళనాడు స్టార్ట్ అవ్వబోతున్నా. ఇన్ని రోజులు తెలుగు కాబట్టి నాకు ఇప్పటివరకు ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పటికీ నేను ట్రిప్ స్టార్ట్ చేసి 7 days అవుతుంది. 7 daysలో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. జర్నీ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోయింది. తమిళనాడులో ఈరోజు మొత్తం 3 ప్లేసెస్ అనుకున్నా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తిరుత్తని, సెకండ్ ప్లేస్ గోల్డెన్ టెంపుల్, థర్డ్ ప్లేస్ కాంచీపురం. ఈ 3 కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోవడమే. ఇప్పుడు లైట్గా వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 2 days నుంచి అయితే నేను వర్షంలో తడుస్తానే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. బ్యాగ్స్కి రెయిన్ కోట్ వేసినా కానీ ఆ రెయిన్ కోట్లో నుంచి లైట్గా వాటర్ అనేది బ్యాగ్లోకి అయితే లీక్ అయింది. బైక్ అయితే మరీ మొత్తం డస్ట్ అంతా పట్టేసింది. ఇప్పుడు వెళ్ళేదారిలో మరి ఎట్లా ఉండదో చూడాలి. వర్షం పడుతుందో లేదో. నిన్న నాకు మళ్ళీ తిరుపతి దాకా వర్షం ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం వచ్చే దారిలో వర్షం లేదు. ఈరోజు కూడా అట్లాగే ఉంటుందేమో, వర్షం లేకుండా ఇక్కడ పడి మళ్ళీ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పడకుండా ఉంటే బాగుంది. సింపుల్గా ఈరోజు మొత్తం 3 ప్లేసెస్ అనేవి కవర్ చేసేసుకోవచ్చు. వర్షం పడితే మాత్రం ఆ 3 ప్లేసెస్ కవర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు నేనైతే తిరుత్తని వచ్చేసాను. బాగా వర్షం పడుతుంది. వచ్చేదారిలో వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదు బైక్ మీద. ఇది చూడండి ఇక్కడ ఎంత వర్షం పడుతుందో. నాకు అలాగే గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వర్షం వల్ల అటు దారి అనేది మ్యాక్సిమం చాలా డిస్టెన్స్ ఉంది. అది ఇక్కడికి వచ్చే తర్వాత చూస్తే అందరూ కూడా ఒక కర్రను తీసుకొని వెళ్తున్నారు. కర్రకు కూడా అందరు గంధం రాసి దానికి బంతిపూలు చుట్టి 2 బొట్టలు అయితే తీశారు. 2 పక్కలు కూడా మొక్కున్న వాళ్ళు అట్లా చేస్తారంట. అందులో స్వామికి పువ్వులు కాయలు అవన్నీ తీసుకొని వెళ్తారంట మొక్కున్న వాళ్ళు. చూడండి లోపలికి ఆ కర్రలు అనేవి తీసుకొచ్చి ఇట్లాగా స్వామివారికి అయితే అర్పిస్తున్నారు. ఇందులో పంతులు గారు కొన్ని తీసుకుంటున్నారు, కొన్ని అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారేమో మరి. అందరూ కూడా హరం హర అని చెప్పేసి బెల్లరుస్తున్నారు. అలా అంటున్న ప్రతిసారి కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేనైతే కంచి కామాక్షమ్మ టెంపుల్కి వచ్చాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఫోన్ ఎలా ఉందనుకుంటా, ఒకసారి ట్రై చేస్తాను తీసుకెళ్ళడానికి. లోపలికి అయితే ఫోన్ ఎలా ఉంది, ఫోన్ తీసుకొచ్చాను. ఇక్కడ కోనేరు దగ్గర నుంచి రికార్డ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తుంటే మొత్తం అన్ని గోపురాలన్నీ కూడా కనబడుతున్నాయి మనకి. నైట్ లైట్ వల్ల ఇంకా బాగా కనపడుతున్నాయి. మార్నింగ్ టైంలో ఎంత ఎఫెక్టివ్గా కనపడదు. అటు కోనేరు దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు, లాక్ వేసేసి ఉంచారు అంతా కూడా. నేను టెంపుల్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పిల్లర్లు అన్నీ చూస్తున్నాను. ఈ పిల్లర్లు అయితే కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఏలుతెత్తున ఉంది కదా, అది కనపడుతుంది. ఇక్కడ కింద చూస్తున్నట్టయితే మనకి ఒక వ్యక్తి దండం పెడతా ఉన్నారు. కాపాడారు కదా ఆ టైంకి అని చెప్పేసి అన్నట్టుగా, అంటే మమ్మల్ని కాపాడుతున్నారు మీరే అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఆవు కూడా అట్లాగే ధీరంగా చూస్తుంది. చూడండి ఒకసారి లాంగ్ షాట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే వరదరాజ పెరుమాళ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉంటారు. ఈ గుడిలోనే మనకి బంగారు బల్లి వెండి బల్లి 2 ఉంటాయి. అవి తాగటం వల్ల కొన్ని పాపాలు ఏవైతే ఉంటాయి, అంటే పాపాలు కాదు, అదే దోషాలు ఏవైతే ఉంటాయో ఇవి పోతాయి అని అంటారు. కరెక్ట్గా స్వామివారికి నైవేద్యం అర్పించే టైంకి వచ్చాము. ఇప్పుడు కొంచెంసేపు అయితే దర్శనం అయితే స్టాప్ చేస్తారు, మనం వెళ్ళడానికి లేదు. చూడండి పంతులు అందరూ కూడా అక్కడ శుద్ధి చేసి అట్లాగా స్వామివారికి నైవేద్యం అర్పిస్తున్నారు. సన్నయ్య మేళం కూడా మంచి కొడుతున్నారు వాళ్ళు, వినడానికి కూడా చాలా బాగుంది. అది చూడండి ఎట్లా అర్పిస్తున్నారు చూడండి.
లోపలికి ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఫోన్ అయితే అలౌ ఉంది, కాకపోతే రికార్డింగ్ నాట్ అలౌడ్. రికార్డింగ్ చేస్తే ఫైన్ వేస్తారంట. అక్కడ బోర్డు మీద రాస్తుంది, చూసాను వచ్చేటప్పుడు చూడండి ఒకసారి. వాళ్ళు కొడుతుంటే అట్లాగే విన్నంతా ఉండాలనిపిస్తుంది నాకైతే, అంత బాగా కొడుతున్నారు. ఇప్పుడే లోపల దర్శనం అయిపోయింది. బయటకి ఈ మండపం చూస్తానికి వచ్చా. ఇది 100 స్తంభాల మండపం అంటారు దీన్ని. దీనిలో ఉన్న ప్రతి స్తంభం పైన కూడా ఇట్లా కార్వింగ్ అనేది చెక్ ఉంటుంది. దీనికి లోపలికి నాట్ అలౌడ్ అనుకుంటా. బయట బోర్డు పైన అమౌంట్ అయితే రాసి ఉంచారు. నేనైతే తాళం వేసినా కానీ లోపల బొక్కల నుంచి దూరం వచ్చేసాను. ఒకసారి చూద్దామని చెప్పేసి, ఏమైంది ఏం కాదని చెప్పేసి. ప్రతి పిల్లర్ పైన కూడా ఇక్కడ మొత్తం నీట్గా చెక్కారు. అంటే అప్పట్లో బాగా చెక్కారు ఇదంతా కూడా. పూర్వకాలంలో మామూలుగా ఉన్నది వాళ్ళతో ఆర్టిస్టులు వాళ్ళంతా కూడా మనకన్నా. మన వాళ్ళు ఏమన్నా అన్ని గోళ్ళ పైన చెక్కుతారు, వీళ్ళంతా బత్తితో చెక్కుతారు. మన వాళ్ళంతా చెక్కుడు వేరే చెక్కుడు అదంతా కూడా. ఇక్కడ చూడండి, ఒక్క పిల్లర్కి 3 సైడ్స్ హెవీగా ఇచ్చారు. డిజైన్ అనేది కూడా మామూలుగా లేదు. ఇదైతే గుర్రం స్వారీ చేస్తున్నట్టు ఉంది. ఇది పైకి ఒకసారి ఎక్కి చూద్దాం. ఒకసారి ఎక్కొచ్చో లేదా మరి. ఇక్కడ నుంచి చూడండి, పైన సీలింగ్ కూడా చెక్కారు, కార్వింగ్ చేశారు అదంతా కూడా. ఇప్పుడు నేనైతే ఏకంబరేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను. అంటే మీనింగ్ ఏంటంటే లార్డ్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అని. ఇక్కడ మనకి చూసినట్టయితే తమిళనాడులో కార్తీక జ్యోతి జరుగుతుంది. అందువల్ల టెంపుల్స్ అన్నీ కూడా నీట్గా డెకరేషన్ చేశారు. శివుల టెంపుల్స్ అన్నీ కూడా చూడండి, లైటింగ్ పెట్టి ఎంత నీట్గా ఉందో. ఆ పిల్లర్ టు పిల్లర్ మధ్యన కూడా మొత్తం లైటింగ్ అనేది డిజైన్గా నీట్గా వెళ్తుంది చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మ్యాంగో ట్రీ. ఈ ట్రీ కిందే కామాక్షి దేవికను శివుడికి ఇద్దరికి పెళ్ళయింది. అందుకని చెప్పేసి ఇది ఏకంబరేశ్వర టెంపుల్ అని చెప్పేసి అని అంటారు. ఇందాక చెప్పా కదా మీకు, తమిళనాడులో కార్తీక జ్యోతి జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ కాశీనాథ శివ టెంపుల్లో కూడా ఇదే పూజ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఇంకా హెవీగా చేస్తున్నారు చూడండి. దీపం అనేది పైన ఇంకో దీపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా నీట్గా చాలామంది వచ్చారు అసలు పూజ చేయడానికి. డైరెక్ట్గా దేవుణ్ణి ఊరేగింపు తీసుకొచ్చి బయట పెట్టారు విగ్రహాలన్నీ కూడా. అక్కడ మీకు కనబడుతుంది కదా తాటాకి, అది ఎందుకు పెట్టారని అడిగితే అక్కడ ఇప్పుడు ఏదైతే ఆ జ్యోతిని వెలిగిస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. పంతులు గారు ఎందుకు చేస్తున్నారు. అంకుల్ ప్లేట్లో కర్పూరం బిళ్ళలు వేసుకొని ఆ కర్పూరం బిళ్ళలన్నీ కూడా ఆ తాటాకుల మధ్యలో అనేది ప్లేస్ చేస్తున్నారు. అంటే తర్వాత మంట వెలిగేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటా మరి. చూడండి, ఎక్కడి నుంచి చూడండి కనబడుతుంది. అది పెట్టారు కనబడుతుంది మీకు, అది ఉంటుంది. మొత్తం చుట్టూతో పెడుతున్నారు. అటు పక్క ఇంకొకళ్ళు పెడుతున్నారు, ఇటు పక్క వీళ్ళిద్దరు పెడుతున్నారు అనుకున్న ఇద్దరు. పంతులు గారు అయితే కర్పూరం బెల్ల వెలిగించేసి వేసారు. జస్ట్ మిస్. ఇందాక ఇంకా ఈ అంకులు పెట్టారు కదా అక్కడ కర్పూరం బెల్లలు, ఆ కర్పూరం బెల్లలన్నీ కూడా వెలిగిస్తున్నారు. ఎవరో దోలగడి చూడండి, కర్పూరం వెలిగి చెట్టు ఎత్తున్నాడు.
அது வரடா அப்பா கூட ரொம்ப பெரிய மாட்டானு కై పాతే ఆడెక్క పెద్ద తోలోడు ఎవడో బాంబులు పెడుతున్నారు ఇక్కడ ఇందులో తీసుకొచ్చి ఇక చూడండి ఈ దోళలాగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఇందులో ఏం పని ఉంటుంది అంకుల్ చేతిలో పొట్టలు ఏదో పట్టుకొని వచ్చారు அப்படியே பறக்குமா அது போடு போடு நீரா ஆளு షుగర్ వేస్తున్నారు అంటే ఓకే షుగర్ మంటని తొందరగా పెంచుద్ది అందుకని చెప్పేసి షుగర్ వేస్తున్నారు చూడండి అక్కడ షుగర్ పడే దగ్గర మంట అనేది ఎట్టలేసింది చాలా ఫాస్ట్గా క్యాచ్ చేసింది షుగర్ ఇదంతా కూడా అరుణాచలంలో జరుగుతున్న కార్తీక దీపానికి ఇక్కడంతా కూడా చేస్తున్నారు తమిళనాడులో అరుణాచలంలో అయితే ఇప్పుడు ఈ టైంలో చాలా హెవీగా ఉంటారు జనాభా అనేది కూడా ఆ దీపం చూస్తానికి దాదాపుగా ఎన్నో ఊర్ల నుంచి ఎంతో లక్షల మంది వస్తారంట చూడండి షుగర్ వల్ల ఎంత పెద్ద మంట అయిపోయింది ఒకసారి పిల్లలు ఉన్న చోట ఉండకూడదు బాంబులు ఎత్తున్నారు దాంట్లోకి బుస్ బుస్ అంటారు ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను నేను టెంపుల్ లోపల లైటింగ్ చాలా తక్కువగానే ఉంది అన్ని చోట్ల లైటింగ్ ఏం లేదు కొన్ని ప్లేసుల్లోనే ఉన్నాయి లైటింగ్ అన్నీ కూడా ఇదంతా కూడా కార్వింగ్ బాగా చేశారు అసలు వాళ్ళు బాగా డిజైనింగ్ అనేది అసలు అప్పట్లో ఆర్కిటెక్ట్ అంతా అసలు ఎట్లా చేశారు కానీ సూపర్ ఉంది అసలు తమిళనాడు మొత్తం ఇట్లాగే ఉంటాయి ఇక్కడ ఎంత బాగా చేశారు అసలు ప్రతి పిల్లర్కి సింహాలను పెట్టారు 3 సింహాలను పెట్టారు దీని లోపలైతే చిన్న పలక టైప్లో ఒకటి పెట్టారు లైట్ వేసి చూపిస్తాను మీకు ఒకసారి కనిపిస్తుందా చూడండి ఇది నైట్ కదా చాలా ఆకాశాలని పక్కనే చిన్న హోటల్ టైప్లో ఉంటాయి తినడానికి వచ్చాను ఫ్రెండ్స్ దీని పేరు ఇడియప్పం అంట తమిళనాడులో ఫేమస్ అన్నారు దీనిపైకి గుగ్గిళ్ళ కూర ఒకటి వేసారు టేస్ట్ చేసి చూస్తాయి ఎట్లా ఉంది వాసన అయితే చాలా బాగా వస్తుంది చూస్తుంటే నోట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి ఒకసారి తిని చూద్దాం మొత్తం సేమే ఉన్నట్టు ఉంది ఇది చూస్తుంటే బాగుంది గ్రేవీ ఇంకొంచెం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో చికెన్ మటన్ ఉంటాయి కుమ్మే వచ్చేస్తా మంచి ఆకలి మీద ఉన్నా వెళ్ళిపోతాను తినే కొద్దీ చాలా బాగుంది నెక్స్ట్ టైం మీరు తమిళనాడు వచ్చినప్పుడు ట్రై చేయండి ఇడియప్పం పేరు మీకు ఎక్కడైనా చికెన్ ఉంటే చికెన్తో ట్రై చేయండి ఒకసారి దొరికితే కనుక నాకైతే ప్రజెంట్ ఇది దొరికింది
దీని పేరు కొట్టు పరోటా. ఇది పరోటాలో అది ఒక స్టైల్. చికెన్ వేసి చేస్తారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈసారి ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు.